అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఏంటంటే 2002 నవంబర్ 30 నాటి అవ్యక్త బాబ్దాదా వారి సందేశం అనే ఒక అద్భుతమైన డాక్యుమెంట్ మన ముందుంది. అవును, ఈ డాక్యుమెంట్ నిజంగా ఒక ట్రెజర్ లాంటిది. అంటే పైకి చూస్తే ఇది కేవలం ఆధ్యాత్మిక సందేశంలా అనిపించొచ్చు కానీ రైట్. కానీ లోపలికి వెళ్తే ఇది అక్షరాల ఒక సైకలాజికల్ మాన్యువల్. సమాచారంతో నిండిపోయిన ఈ కాలంలో మనసుపై ఎలాంటి భారం లేకుండా ఒక నిశ్చింత చక్రవర్తిగా ఎలా జీవించాలి, దేహాభిమానం అనే మట్టిలో చిక్కుకోకుండా ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా సాధించాలి అనేది మన నేటి లక్ష్యం. ఖచ్చితంగా ఇది కేవలం సన్యాసులకు మాత్రమే కాదు, దైనందిన జీవితంలో మనలాంటి ప్రతి ఒక్కరికీ ఎలా ఉపయోగపడుతుందో ఈ డాక్యుమెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక్కడ ప్రధానంగా 2 విషయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించారు. ఒకటి భౌతికమైన దేహం, దాన్నే మట్టి అన్నారు. 2 ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి, దాన్నే సింహాసనం అన్నారు. మట్టి, సింహాసనం, ఈ రెండింటి చుట్టూనే కథ మొత్తం తిరుగుతోంది కదా. ఒక చిన్న ఉపమానం ద్వారా దీన్ని స్టార్ట్ చేద్దాం. ఒక వ్యక్తికి ఒక అద్భుతమైన అతిపెద్ద మహారాజా భవనం వారసత్వంగా వచ్చిందనుకుందాం. ఓకే, ఊహించుకుంటున్నాను. ఆ భవనంలోకి వెళ్లగానే అక్కడొక రాయల్ సింహాసనం ఉంది. అది వాళ్ళ జన్మ హక్కు. కాని వాళ్ళేం చేస్తారంటే ఆ సింహాసనం మీద కూర్చోవడానికి బదులు బయట ఉన్న బురదలో, అంటే ఆ మట్టిలో వెళ్లి ఆడుకుంటూ ఉంటారు. అవునవును, వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ఎవరైనా 5 స్టార్ హోటల్లో రాయల్ స్యూట్ బుక్ చేసుకుని బయట బురదలో ఎందుకు పడుకుంటారు? ఎగ్జాక్ట్లీ, నా పాయింట్ కూడా అదే. ఇంత పిచ్చి పని ఎవరైనా ఎందుకు చేస్తారు? కానీ మనం రోజువారీ జీవితంలో సరిగ్గా ఇదే చేస్తున్నామని ఈ డాక్యుమెంట్ అంటోంది. అంటే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆ బురద అనేది వాళ్లకి కొత్త కాదు. ఈ డాక్యుమెంట్ ప్రకారం చూస్తే స్వరాజ్యం లేదా తనపై తనకుండే సార్వభౌమాధికారం అనేది ఆత్మకు జన్మసిద్ధాధికారం. ప్రతి ఒక్కరి భృకుటిలో ఈ సింహాసనముంటుంది. కాని ఈ మట్టి అనేది దేహాభిమానం లేదా బాడీ కాన్షియస్నెస్కి ప్రతీక. దేహాభిమానం అంటే మనం కేవలం ఈ శరీరం మాత్రమే అనుకోవడం, రైట్? అవును, కేవలం శరీరం లేదా మనం ఆశించే పదవులు, సమాజమిచ్చిన గుర్తింపులు, ఇవన్నీ ఆ మట్టి కిందకే వస్తాయి. మనుషులు సుమారు 63 జన్మలుగా ఈ మట్టిలోనే పుట్టి పెరిగి అదే నిజమని నమ్మారు. అందుకే ఆ బురద వాళ్లకి కంఫర్ట్ జోన్ అయిపోయింది. వావ్, 63 జన్మల అలవాటు. అందుకే ఆ సింహాసనం ఎక్కాలంటే ఏదో తెలియని భయం లేదా ఆ సుఖాన్ని వదిలేయలేకపోవడమంటారు. సరిగ్గా చెప్పారు. వర్తమాన సమయంలో, అంటే ఈ కన్ఫ్యూయెన్స్ ఏజ్లో మనం ఎంత సింహాసనాధికారులుగా ఉంటే భవిష్యత్తులో మన స్థితి అంత ఉన్నతంగా ఉంటుందని మూలాలు విశ్లేషిస్తున్నాయి. రైట్. మరి ఈ సింహాసనం మీద కూర్చోవడమంటే భౌతికంగా కుర్చీ వేసుకుని కూర్చోవడం కాదు కదా. దానికి వాళ్ళు ఒక అద్భుతమైన పదం వాడారు, నిశ్చింత చక్రవర్తి అని. అవును, డబుల్ లైట్ స్థితి అంటారు దాన్ని. డబుల్ లైట్ అంటే తలపై ఎలాంటి భౌతిక భారం ఉండకూడదు, అలాగే మనస్సుపై రేపు ఏమవుతుందో అన్న సూక్ష్మభారం, అంటే చింత కూడా ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. సేవ, సంబంధాలు లేదా స్థూల విషయాల గురించి ఏమవుతుందో అన్న టెన్షన్ లేకుండా ఉండటం. కాని ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మనం ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నాం. ఒక కంపెనీలో పెద్ద ప్రాజెక్ట్ డెడ్లైన్ ఉన్నప్పుడు నాకేం చింతలేదు, నేను డబుల్ లైట్ అని కూర్చుంటే బాస్ ఊరుకుంటాడా? ఇది కేవలం బాధ్యతారాహిత్యం లేదా నిర్లక్ష్యం కాదా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చాలామందికొచ్చే డౌట్ ఇదే. ఈ డాక్యుమెంట్ నిశ్చింతకి మరియు నిర్లక్ష్యంకి మధ్య ఉన్న సన్నని గీతను చాలా అద్భుతంగా గీసింది. అవును, అదేంటో కాస్త వివరిస్తారా? చూస్తే 2 ఒకేలా అనిపిస్తాయి. తీవ్ర పురుషార్థం చేసే వ్యక్తి అంతా బాగా అయిపోతుంది అంటాడు. నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తి కూడా అంత అయిపోతుందిలే అంటాడు. వార్డింగ్ ఒకటే కాని లోపల ఫీలింగ్ వేరు. అవును, తీవ్ర పురుషార్థం అంటే ఒక దృఢ నిశ్చయంతో, ధైర్యంతో, పైన దైవిక సహాయం ఉందన్న నమ్మకంతో ప్లానింగ్ చేయడం. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, కానీ రిజల్ట్ గురించి భయపడరు. కాని నిర్లక్ష్యమంటే ఏ పని చేయకుండా గాల్లో దీపం పెట్టి అంతా అయిపోతుందనుకోవడం. వావ్,
అంటే బాధ్యత తీసుకుంటారు కానీ ఆ బాధ్యత తాలూకు ఒత్తిడిని తీసుకోరు. ఎగ్జాక్ట్లీ. దీనికి వాళ్ళొక కొలమానం కూడా ఇచ్చారు. మీ మనసులో భారం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీ ముఖం చూసుకోమన్నారు. ముఖంపై ఎలాంటి అలసట అంటే టైర్డ్నెస్ కనిపించినా మనసులో భారం ఉన్నట్లే లెక్క. మైండ్ బ్లోయింగ్. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా, సరిగ్గా సరిపోయింది. అయితే ఈ భారాన్ని పెంచే, మనల్ని ఆ మట్టిలోకి లాగేసే మాయ గురించి కూడా ఇందులో చెప్పారు. మాయ అనగానే ఏదో దయ్యం అనుకోకూడదు, అవి మన ఆలోచనలే. అవును, మాయ యొక్క 2 ప్రధాన రూపాల గురించి ఇక్కడ చర్చించారు. మొదటిది వికల్పాలు కాదు, వ్యర్థ సంకల్పాలు. వ్యర్థ సంకల్పాలంటే వేస్ట్ థాట్స్. అంటే ఎవరికీ చెడు చేయాలని కాదు, కానీ అనవసరంగా ఏమవుతుందో, ఎలా జరుగుతుందో అని ఓవర్ థింకింగ్ చేయడం. అవును కదా, మనకు సంబంధం లేని విషయాల గురించి మెదడును నింపేయడం. ఇది నాకెలా అనిపిస్తుందంటే మన ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ లాగా. అవి మనం వాడకపోయినా సరే బ్యాటరీని మాత్రం దారుణంగా డ్రైన్ చేసేస్తాయి. పర్ఫెక్ట్ అనాలజీ. ఆధునిక యుగంలో మన ఎనర్జీ మొత్తం ఈ వేస్ట్ థాట్స్ వల్లే ఖర్చయిపోతుంది. అందుకే రాత్రి పడుకునేసరికి విపరీతమైన అలసట వస్తుంది. ఇక 2వ మాయారూపం ఈగో, అహంకారం. ఈగో, నేనే రైట్ అని ఒక భ్రమ. అవును, నేను ఏదైతే అనుకున్నానో అదే కరెక్ట్ అనే భావన ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది. ఇది చాలా సూక్ష్మమైన అహంకారం. ఇది మనల్ని సింహాసనం మీద ఉన్నామని భ్రమింపజేస్తుంది, కానీ యాక్చువల్గా మట్టిలో కూరుకుపోయేలా చేస్తుంది. అవును అవును, ఆఫీసుల్లో ఇళ్లల్లో జరిగే సగం గొడవలకు కారణం ఈ నేనే రైట్ అనే ఫీలింగే కదా. సరే, ఇప్పుడు ప్రాబ్లం అర్థమైంది. మట్టి ఉంది, వేస్ట్ థాట్స్ ఉన్నాయి, ఈగో ఉంది. మరి వీటన్నింటినీ వదిలించుకుని తిరిగి ఆ సింహాసనంపైకి వెళ్లాలంటే రోడ్ మ్యాప్ ఏంటి? దానికే ఈ డాక్యుమెంట్లో రిటర్న్ జర్నీ లేదా తిరుగు ప్రయాణం అనే కాన్సెప్ట్ చెప్పారు. మనకు లభించిన ప్రాప్తులకు మనం తిరిగి రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇవ్వడం అంటే గిఫ్ట్స్ ఇవ్వడమా? కాదు. రిటర్న్ ఇవ్వడమంటే సమానంగా అవ్వడం. అంటే దైవిక గుణాలకు సమానంగా మారడం. దీనికోసం ప్రతి సంకల్పాన్ని, మాటను బ్రహ్మబాబాతో టాలీ చేసుకోవాలి అని చెప్పారు. దీన్నే ఫాలో ఫాదర్ అంటారు. అంటే మన దగ్గర ఇప్పటికే ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ ఉందన్నమాట. మళ్లీ మొదట్నుండి ప్లాన్ గీసుకోవాల్సిన అవసరం లేదు. కాని ఒకరిని గుడ్డిగా ఫాలో అయితే మన ఇండివిడ్యువాలిటీ పోతుందేమో? దీన్ని మనం కాస్త విస్తృతమైన కోణంలో చూస్తే వాళ్లు కాపీ కొట్టమని చెప్పట్లేదు. బ్రహ్మబాబా యొక్క చివరి 3 మాటలను ఆదర్శంగా తీసుకోమంటున్నారు. అవి నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. నిరాకారి అంటే దేహాభిమానం లేకపోవడం, నిరహంకారి అంటే ఈగో లేకపోవడం. అవును, అండ్ నిర్వికారి అంటే ఎలాంటి నెగటివ్ ఫీలింగ్స్ లేకపోవడం. ఈ 3 లక్షణాలకు కనీసం ఒక అంశం అంటే కించిత్ ఛాయ కూడా ఉండకూడదని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఓ, అంశం కూడా ఉండకూడదా? అంటే లోపలెక్కడో చిన్న అసంతృప్తి ఉన్నా అది డేంజరే అంటారా? ఖచ్చితంగా, అదొక సైలెంట్ కిల్లర్ లాంటిది. రేపు అది పెద్దదై మన మానసిక ప్రశాంతతను మొత్తం లాగేసుకుంటుంది. రైట్. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ ఈ ఆత్మిక సూత్రాలు సమాజంలో వేరువేరు బాధ్యతల్లో ఉన్నవారికి ప్రాక్టికల్గా ఎలా వర్తిస్తాయి? ఇక్కడే నేను ఈ డాక్యుమెంట్ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. అవును, ఆ సభలో ఉన్న వివిధ గ్రూపులకు వాళ్ళిచ్చిన సందేశాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవును కదా, ఎంత మైక్రో లెవెల్లో కస్టమైజ్ చేశారంటే, ఉదాహరణకు టీచర్ల గురించి చూద్దాం. టీచర్ అనగానే వాళ్లకి కేవలం నిమిత్త భావం ఉంటే సరిపోదు అన్నారు. అంటే తాము కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అనే ఫీలింగ్. దాంతోపాటు నిర్మాణ భావం అంటే హ్యూమిలిటీ, పూర్తి వినమ్రత ఉండాలని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్లకి నేను చెప్పిందే కరెక్ట్ అనే గురు కాంప్లెక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కదా. ఏమాత్రం అధికార దర్పం ఉన్నా వాళ్లు తిరిగి మట్టిలో పడిపోయినట్లే అని హెచ్చరించారు. అవును, ఆ తర్వాత డబుల్ విదేశీయులు గురించి కూడా ప్రస్తావించారు. అదొక ఇంట్రెస్టింగ్ కోడ్వర్డ్లా ఉంది. దానికి అర్థమేంటి? డబుల్ విదేశీయులు అంటే, ఒకటి వాళ్లు భౌతికంగా ఇండియా బయట జన్మించినవారు, రెండోది ఈ ప్రాపంచిక జీవితమంతా ఆత్మకు ఒక విదేశం లాంటిదని వాళ్ల నమ్మకం. ఈ డాక్యుమెంట్ వాళ్లనెందుకు మెచ్చుకుందంటే, వాళ్లు దాదీల డైరెక్షన్ పాటిస్తూ విశ్వంలోని మూలమూలలకు ఈ సందేశాన్ని చేర్చారు. వావ్! అంటే మిడిల్ ఈస్ట్లోని కొన్ని దేశాలు మినహా ప్రపంచమంతటా ఆ మెసేజ్ని స్ప్రెడ్ చేశారన్నమాట. అద్భుతం. ఇక నాకైతే యువకుల గురించి అంటే కుమారులకు ఇచ్చిన సందేశం భలే నచ్చింది. అవును, వాళ్లని శాంతిదూతలుగా అవ్వమన్నారు. రైట్. ఎందుకంటే ప్రభుత్వాలు యువతను చూసి ఎప్పుడు భయపడుతూ ఉంటాయి.
వాళ్ళ అగ్రెషన్ ఎటు దారితీస్తుందో అని. కాని ఈ డాక్యుమెంట్ యువకులను ఒక అగ్నిమాపక దళంలా అంటే ఫైర్ ఫైటర్స్లా పనిచేయమంది. ఎక్కడ అశాంతి రాజుకున్నా వెళ్ళి శాంతిని స్థాపించాలి, ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో. ఇది నిజంగా సమాజంలో వారి పాత్రను పూర్తిగా మార్చివేసే ఒక డైరెక్షన్. అలాగే కుమారీలు అంటే యువతుల గురించి కూడా గొప్పగా చెప్పారు. అవును. యువతులు అనగానే కేవలం ఉద్యోగాలు చేయడం, బాధ్యతలు మోయడం కాదు. వాళ్ళు 21 కులాలను ఉద్ధరించే దయార్థ హృదయులుగా మారాలని ఒక పిలుపునిచ్చారు. అంటే కేవలం కుటుంబానికి పరిమితం కాకుండా గ్లోబల్ లెవెల్లో ఒక విశ్వ కళ్యాణకారిణిగా ఎదగాలని దీని అర్థం. చివరగా మీడియా వారి పాత్రను కూడా గుర్తుచేశారు. ఈ ఆధ్యాత్మిక వారసత్వం గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ మిగిలిపోకూడదు, ఆ శబ్దాన్ని నలుదిశలా వ్యాపింపచేయాలి అన్నారు. సో దీనికంతటికీ అర్థమేమిటి? ఒక యువకుడికి ఫైర్ ఫైటర్ ఉపమానం, యువతులకు 21 కులాల ఉద్ధరణ బాధ్యత. ఇవన్నీ వింటుంటే సమాజం మొత్తం కలిసికట్టుగా ఎలా ఎదగాలో ఒక విజన్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. అవును, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ప్రధాన అంశాలన్నింటికీ అంటే ఆ హృదయ సింహాసనం, నిశ్చింత చక్రవర్తి, నేనే రైట్ అనే ఈగోని వదలడం, ఈ వివిధ వర్గాల బాధ్యతలు, వీటన్నింటికీ మూలమొకటే, మన మైండ్ సెట్ని మార్చుకోవడం. రైట్. కానీ ఈ హడావిడి జీవితంలో ఇదంతా ప్రాక్టికల్గా ఎలా చేయాలి? దీనికోసం రోజంతా చేస్తూ ఉండగలిగే ఒక చిన్న ఎక్సర్సైజ్ని ప్రస్తావించారు కదా, నడుస్తూ తిరుగుతూ చేసే ఆత్మిక వ్యాయామం. అవును, అదొక అద్భుతమైన టెక్నిక్. క్షణంలో నిరాకారి, క్షణంలో ఫరిష్తా. అంటే అప్పటికప్పుడు బాడీ కాన్షియస్నెస్ని వదిలేసి ఒక కాంతి బిందువులా నెక్స్ట్ సెకండ్లో ఒక ఏంజల్లా ఫీలవ్వడం. ఖచ్చితంగా. అలా చేయడం వల్ల మనసులో పేరుకుపోతున్న ఆ వ్యర్థ సంకల్పాల లూప్ కట్టవుతుంది, మెదడు ఫ్రెష్గా మారుతుంది. ఇది రోజంతా స్మృతిలో ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది. అమేజింగ్. అదొక రీఫ్రెష్ బటన్ లాంటిదన్నమాట. సరే, చివరగా మనమొక బలమైన ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. అవును, చెప్పండి. ఈరోజు మనం మాట్లాడుకున్నట్లు మనమందరం రోజూ ఏదో ఒక రూపంలో నేనే రైట్ అనే మట్టిలో ఆ బురదలో అడుగుపెడుతూనే ఉంటాం. అవును. అయితే రేపుదయం మీరు మేల్కొన్నప్పుడు ఒక కొత్త దృష్టితో ఆలోచిద్దాం. మీ చుట్టూ ఉన్న ఆఫీసులోనో మీ ఇంట్లోనో చిన్నపాటి అశాంతి అగ్ని రాజుకున్నప్పుడు, అప్పుడు మీలోని ఈగోను పక్కన పెట్టి ఒక ఆత్మీక ఫైర్ ఫైటర్లాగా వెళ్ళి ఆ అగ్నిని చల్లార్చగలిగితే, అవును అవును అప్పుడు నిజంగా మీ రిటర్న్ జర్నీ మొదలైనట్లే కదా. మీరు మట్టిని వదిలి సింహాసనం మీద కూర్చున్నట్లే. ఈ ఆలోచనను కాస్త మీ మనసులో ఉంచుకోండి. ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.